శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. సుందరకాండము. సురసామాత శుభదీవెనలు. హనుమంతుని యందు దేహబలమపారముగా నున్న విషయమెరిగిన దేవతలు అతని బుద్ధిబలమును కూడా పరీక్షింపవలసినదిగా దక్షపుత్రి కశ్యప పత్ని నాగమాతయగు సురసను పంపిరి. ఆమె వచ్చి హనుమంతుని మార్గమునకు అడ్డుగా నిలిచి, దైవకృప వలన నేడు నాకాహారము లభించినది, నేను తనివి తీరా భుజించెదను అని పలుకసాగినది. నేను రామకార్యార్థినై వెళ్ళుచున్నాను, ఆ కార్యము పూర్తి చేసుకొని వచ్చి నీకాహారమయ్యెదను, నేను మృత్యువునకు భయపడను అని హనుమంతుడు ఎంతగా చెప్పినను సురస వినలేదు. ఆమె అతనిని మృంగివేయ నోరు తెరిచినది. ఆమె తెరిచిన దానికి రెట్టింపుగా హనుమంతుడు తన శరీరమును పెంచెను. ఆమె 100 యోజనాల నోరు పెంచుసరికి అతడు సూక్ష్మదేహమును ధరించి ఆమె నోట దూరి బయటకు వచ్చెను. హనుమంతుని బుద్ధి చాతుర్యమునకు సురస ప్రసన్నయై అతని కార్యము శీఘ్రమే సఫలము కాగలదని ఆశీర్వదించి అంతర్ధానమై పోయినది. శ్రీరామదూత సింహికను సంహరించుట. రాహువు తల్లి సింహిక. ఆమె సముద్రమందే నివసించుచున్నది. సముద్రముపై నెగురు జీవుల ఛాయ సముద్రముపై బడగానే ఆ ఛాయనే గ్రహించి ఉపరిజీవాలను క్రిందకు లాగి సంహరించుచుండును. ఈ రీతిగా అసంఖ్యాకులు హతమైపోయినారు. హనుమంతుని విషయములో కూడా ఆమె అదే పనిని ఆరంభించినది. తన గతికి ఆటంకము కలుగటతో హనుమంతుడు క్రిందుగా చూచి ఆ రాక్షసిని గుర్తించెను. ఆమె హనుమంతుని పరాక్రమము ముందా నిలువగలిగినది. ఒకే ఒక గ్రుద్దుతో అతడామెను యమసదనమునకు పంపివేసెను. అంత మహాపరాక్రమశాలి నిర్విఘ్నముగా సాగర తీరము చేరుకొనెను. హనుమంతుని ఆలోచనలు. రమణీయమైన వనము, అందు పచ్చటి చెట్లు, సుగంధ పుష్పములు, పక్షుల కిలకిలారావములు, తుమ్మెదల జుంకారములు మొదలగు వాటితో నచ్చటి ప్రకృతి అంతయు మనోహరముగా చైతన్యవంతముగా నున్నది. కాని హనుమంతుడట్లు చూడనే లేదు. ఒకే ఒక గంతు వేసి ఒక పర్వత శిఖరమును ఎక్కి కూచుండెను. ఇది శిబిరముగా ఏర్పరుచుకొనుటకు యోగ్యముగా నున్నది. మధుర జలములున్నవి. విశేషమేమన ఇచ్చట కూర్చుని చూచినచో లంక యంతయు కనిపించును అని భావించి నిశ్చయించుకొని అతడక్కడి నుండియే లంకయందలి అనేక విషయములను అర్థము చేసుకొనెను. దుర్గమమైన లంక విషయములు తెలుసుకొని దాని ప్రత్యేక విధానమును వివరముగా అవగాహన చేసుకొనవలెను. ఇది సీతాన్వేషణమునందత్యంత ఆవశ్యకమైనదని అనుకొనెను. లంకిని సంహారము. అతి విశాలమైన శరీరముతో అతడు లంక చేరి అక్కడి ప్రత్యేక విషయములను ఏకాగ్రతతో అర్థము చేసుకొనుట అసంభవము కనుక అనిమాసిద్ధిని ప్రయోగించెనా అనునట్లు సూక్ష్మరూపమును ధరించి లంకానగర ప్రముఖ ద్వారము చేరెను. లంకా నగరాధిష్టాత్రి దేవి లంకిని సంధ్యా సమయములో రహస్యముగా ప్రవేశించుచున్న ఆంజనేయుని చూచినది. ఆమెకు సందేహము కలిగినది. ఆమె హనుమంతుని సమీపించి గద్దించి, నీవు దొంగతనము చేయగోరుచున్నావా అని ప్రశ్నించినది. దానితో అతడు క్రోధావేశమున ఆమెను బలము కొద్దీ ఒక గ్రుద్దు గుద్దెను. ఆమె రక్తము గ్రక్కుచూ నేలపడి మరల స్థిమితము చెంది, వెళ్ళుము, నేను నిన్ను గుర్తించితిని. వానరాఘాతముచే నీకిట్టి దశ కలుగువేళ రావణుని కంతము సమీపించినదని తెలుసుకొనుమని గతమందే నాకు బ్రహ్మదేవుడు చెప్పియున్నాడు అన్నది లంకిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.